బెంగళూరు రేవ్ పార్టీ మంత్రి కాకాని ఆధ్వర్యంలో జరిగిందని ఆరోపించిన టీడీపీ నేత సోమిరెడ్డికి సవాల్ విసిరారు కాకాని. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు నేను సిద్ధం, దమ్ముంటే సోమిరెడ్డి రావాలని అన్నారు కాకాని. రేవ్ పార్టీపై ఇరు పార్టీల నేతలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. దాదాపు గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక ప్లస్ నీది ఆంధ్రాలో దొరికింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా. ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం, ఒక స్టేట్ది కాదు ఇది. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల. కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు? కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, ఇతర దేశాల పాస్పోర్ట్లు, ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్లో ఇమిగ్రేషన్ స్టాంప్, ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్, ఇతర దేశాల్లో భూములు. ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి. కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్, నా బ్లడ్ శాంపిల్ 2 ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు, ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు, మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దేనికి సమాధానం చెప్పలేదు. అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాదులో లైవ్లో చూపించాను, నెల్లూరు నుంచి. ఈరోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది.